ఈ కథ మొదలయ్యేది యుద్ధంతో కాదు, ఒక తండ్రి నెత్తురుతో. పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని కొంతమంది క్షత్రియులు పరశురాముడు లేని సమయంలో దొంగ దెబ్బతో హత్య చేస్తారు. తన తల్లి ద్వారా జరిగినది తెలుసుకున్న పరశురాముడు తీవ్ర కోపోద్రిక్తుడై తన తల్లి దగ్గరకు వెళ్లి ప్రతిజ్ఞ చేస్తాడు. భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. క్షత్రియులు ఈ భూమి మీద బతకడానికి అర్హులు కారమ్మా. నువ్వు 21 మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక నేను 21 మాట్లు ఈ భూమండలమంతా తిరుగుతాను. క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అని తన గండ్రగొడ్డల్ని పట్టుకుని పరశురాముడు బయలుదేరుతాడు. ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా చూపించినా ఇంకా లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్లు ఉన్నారని వెళ్లిపోయాడు. మరికొందరు ఆవుల మందలోకి వెళ్లి దాక్కున్నారు. ఆయన తొందరపడి రాడు, ఎందుకంటే ఏ ఆవుకైనా హాని కలుగుతుందేమోనని ఆగుతాడు. అలా బతికారు. మిగిలిన వారందర్నీ వయసు, స్థానం ఏమీ చూడకుండా అందర్నీ సంహరిస్తాడు. 21 మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులు అన్నవాళ్లని విడిచిపెట్టకుండా సంహరించి ఆ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో 5 పదములు తవ్వుతాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుని యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. ఆ 5 నెత్తుటి చెరువుల నుంచి నీరు తీసుకుని తన తండ్రికి తన పితరులకు తర్పణం చేస్తాడు. అది ఆవేశం. అందుకనే ఆవేశావతారం. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం ఆ అవతారం. భగవాన్ పరశురాముణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించే ప్రతి భక్తుడు కామెంట్స్ లో తప్పకుండా జై పరశురాం అని రాయండి.